ఒకప్పుడు ఎంతో అవసరమైతే గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పు చేసేవాళ్ళు. అది కూడా ఏదన్నా తాకట్టు పెట్టి అప్పు చేసేవాళ్ళు. ఇప్పుడు అప్పులు ఇచ్చే వ్యవస్థలు కుప్పలు తెప్పలుగా ఉండేటప్పటికి విపరీతంగా అప్పులు చేసేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా మధ్యతరగతి ఈ అప్పుల ఊబిలో భారీగా కూరుకుపోతుంది. ఇంట్లో వాళ్ళు అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు సహజంగా ఇప్పించలేకపోతున్నాననే బాధ ఉంటుంది. అది మనం సంపాదించుకున్నాక ఇప్పిద్దాము అన్నటువంటి కోణంలో రూపాయి దాచి కూడేసి చేసేవాడు. ఇప్పుడు అలా కాకుండా ముందు క్రెడిట్ కార్డ్ అప్పు అని, డెబిట్ కార్డ్ అప్పు అని, ఇట్లా అప్పులు పర్సనల్ లోన్స్ అని వస్తుండేటప్పటికి అప్పు వస్తుంది కదా ముందు కొనేసి ఇచ్చేద్దాం అని చూస్తున్నాడు. తీరా చూస్తే ఆ అప్పు తీర్చుకోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. చివరికి చేయకూడని పనులు చేయాలా, లేకపోతే అవినీతికి పాల్పడాలా, ఇట్లాగ ఒక డెత్ ట్రాప్ కాదు ఇది, డెత్ ట్రాప్లోకి కూరుకుపోతున్నది భారతదేశంలో. ఒకప్పుడు అప్పులకి అతి దూరంగా ఉంటూ పొదుపుకి అధికంగా ఉండే దేశం ఇప్పుడు విదేశాల తరహాలో అమెరికా, యూరప్ దేశాల్లో అప్పే వాడికి 100 రూపాయలు ఉంటే 110 రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. అట్లాంటి స్టేజ్కి ఇండియాలో కూడా 30% మంది వెళ్ళిపోతున్నారట. దేశంలో జీడిపి అంచనా 2023-24లో 173 లక్షల కోట్లు అయితే వ్యక్తిగత అప్పులు 66 లక్షల కోట్లు ఉన్నాయి. అంటే పర్సనల్ లోన్స్ ఇవి తీసుకుంటుంది. జీడిపిలో వ్యక్తిగత అప్పుల వాటా 38% చేరింది. అలాగే మన ఇంకా కొంత అదృష్టం ఏంటంటే పొదుపు చేయడం వల్ల వ్యక్తిగత పొదుపుకి 42 లక్షల కోట్లు ఉన్నది. జీడిపిలో పొదుపు 24% ఉంది అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అంటే అప్పులు 38% ఉంటే పొదుపు 24% ఉంది. అంటే క్రమంగా పొదుపు నుంచి అప్పుల దిశగా జనం వెళ్ళిపోతున్నారు. అప్పు చేయడం అనేటటువంటిది తప్పు కాదు, అవసరమైనప్పుడు చేయాలి. అవసరం ఉన్నా లేకపోయినా అప్పు చేస్తే అది ప్రమాదం.